హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ స్క్రిప్ట్ లెసన్లో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే. అసలు స్క్రీన్ ప్లే వల్ల ఉపయోగం ఏంటి ఈ లెసన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆ ఎనాలిసిస్లు కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని పాయింట్స్ గమనించండి. ప్రతి కథకి స్క్రీన్ ప్లే చేయాల్సిన అవసరం ఏర్పడదు, ఇది అందరికీ తెలుసు. కొన్ని కథల్లో కంటెంట్ చాలా ఉంటుంది, అది చెప్పేసరికి సినిమా కథ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి దళపతి కావచ్చు, దంగల్, జనతా గ్యారేజ్, శివ, అన్నమయ్య, తుపాకీ, ఒకే ఒక్కడు, లగాన్, ఇటువంటి ఎన్నైనా తీసుకోండి. కథ చాలా పెద్దది, కంటెంట్ చాలా ఉంటుంది, అది చెప్పేసరికి మన సినిమా కథ అయిపోతుంది అనమాట. దీనికి స్క్రీన్ ప్లే అవసరం పడదు. ఇంకొన్ని కథల్లో కంటెంట్ తక్కువగా ఉంటుంది, ఈ కథలకి స్క్రీన్ ప్లే అవసరం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కిక్, రాజారాణి, జర్నీ, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఇలాంటివి అన్నమాట. కంటెంట్ తక్కువ, స్క్రీన్ ప్లే చాలా అవసరం ఉంటుందన్నమాట. ఇంకా పోతే నెక్స్ట్, స్క్రీన్ ప్లే ఇలానే చెప్పాలి అని ఫిక్స్ అవడం వల్ల కొన్ని కథలు అలా మారుతాయి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫలానా సినిమా స్క్రీన్ ప్లే ఇన్స్పిరేషన్తో రాసుకోవాలని కథకులు ఫిక్స్ అవుతారు, కాబట్టే అవి అలా వస్తాయి. ఏదో ఇన్స్పిరేషన్ ఫిల్మ్ ఉంటుంది, దానివల్లే అలా తయారవుతాయి ఆ కథలు. అలా రాసుకుంటారు, స్క్రీన్ ప్లే ఫిక్స్ అవుతారు, ఫస్ట్ కథ ఫిక్స్ అవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ రషోమన్ చూసి పోతురాజు కథ రాసుకున్నారు. వ్యాంటేజ్ పాయింట్, అందులో స్క్రీన్ ప్లే చూసుకుని ఎక్స్ప్రెస్ రాజా కథ రాశారు. నెక్స్ట్ భాష ఫార్మాట్ చూసి సమరసింహారెడ్డి, సింహాద్రి, మిర్చి, ఇంద్ర, ఇలాంటివన్నీ రాసుకున్నారు. రన్ లోల రన్, లేకపోతే స్లైడింగ్ డోర్స్, ఇలాంటివి చూసి దేవుడు చేసిన మనుషులు కావచ్చు, తమిళ్లో వచ్చిన 12B కావచ్చు, అలాంటివి రాసుకున్నారు అనమాట. ఇలాగే మీకు తెలిసిన ఎగ్జాంపుల్స్ కూడా మీకు చాలా ఉంటాయి. అంటే స్క్రీన్ ప్లే ఫిక్స్ అవుతారు, దాని ప్రకారం కథ ఆలోచిస్తారు. ఇంకా మనం రెగ్యులర్గా ఆల్రెడీ ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం స్క్రీన్ ప్లే లాక్. స్టార్టింగ్లో స్క్రీన్ ప్లే లాక్ వేసి కథను నడిపిస్తారు. ఇవన్నీ మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. టెంపర్ కావచ్చు, సన్ ఆఫ్ సత్యమూర్తి, ఆ నలుగురు, ఆర్య, బొమ్మరిల్లు, అత్తారింటికి దారేది, దృశ్యం, కుమారి 21F, మహానుభావుడు, నువ్వు వస్తాను నేను వద్దంటానా, ఇవన్నీ చాలా సినిమాలు ఉన్నాయి. స్క్రీన్ ప్లే లాకేసి క్యూరియాసిటీ రేకెత్తిచ్చి సినిమా కథ అంతా నరేట్ చేస్తారు. ఇంకొన్ని కథను ఎఫెక్టివ్గా, ఇంట్రెస్ట్గా, క్యూరియాసిటీతో చెప్పాలని ఇంకొందరు కథకులు స్క్రీన్ ప్లే మీద చాలా కసరత్తులు చేస్తారు. అలాంటి వాటిలో ఎగ్జాంపుల్సే అయితే, గజిని, బ్రోచేవారెవర్రా, మనం, 24, రంగస్థలం, మహానటి, భారతీయుడు, గమ్యం, అరుంధతి, ఠాగూర్, అలా మొదలైంది. ఇలాంటి స్క్రీన్ ప్లే అనమాట. అంటే ఇన్ని రకాలుగా చూస్తున్న ఈ స్క్రీన్ ప్లే వలన ఉపయోగం ఏమిటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కథను ఎఫెక్టివ్గా చెప్పడమే స్క్రీన్ ప్లే ప్రధాన ఉపయోగం. నెక్స్ట్, రాసుకున్న కథను ఎంగేజింగ్గా, ఎంటర్టైన్ చేస్తూ ఎమోషనల్గా చెప్పడమే స్క్రీన్ ప్లే ప్రధాన ఉపయోగం. రాసుకున్న కథ అంతా 2 లేదా 2.5 గంటలు లేదా 3 గంటలు సర్దుకుంటూనే కథలో అన్ని విషయాలు రౌండ్ ఆఫ్ ఇవ్వడం స్క్రీన్ ప్లే ప్రధాన ఉపయోగం. ముఖ్యంగా రాసుకున్న కథకు మోస్ట్ ఎఫెక్టివ్ ఎండింగ్ ఏర్పాటు చేయడం స్క్రీన్ ప్లే ప్రధాన ఉపయోగం. మొత్తానికి కథకి స్క్రీన్ ప్లే ఉపయోగపడాలి. కథ 1 మెట్లో ఉంటే స్క్రీన్ ప్లే ద్వారా అది 5 మెట్లు ఎక్కాలి. ఆల్రెడీ మనం లీనియర్ స్క్రీన్ ప్లే గురించి మనం డిస్కస్ చేసాం, అందరికి తెలుసు కూడా, యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3. నెక్స్ట్, నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే గురించి, నాన్ లీనియర్ కథలు ఎలా చెప్తున్నారు, వాటికి ప్రధానమైన కారణాలు చూద్దాం. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే నరేషన్లో మనకి బాగా వచ్చే అంశాలు, ఫస్ట్ వన్ స్టోరీ టైం, కథాకాలం. సెకండ్ వన్ నాట్ ఎఫెక్టివ్ ఇన్ స్ట్రైట్ నరేషన్. థర్డ్ పాయింట్ యాంటిసిపేషన్ అండ్ ఇంట్రెస్ట్ లెవెల్ అండ్ సస్పెన్స్. Fourth one, highlighting the main character. And fifth one, screenplay helps to the story. And sixth one, most effective ending.
ఈ 6 పాయింట్లు మనకి నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే నరేషన్లో ఎక్కువగా మనకి ఆలోచింపజేస్తాయి. అందువల్లే ఆ నాన్ లీనియర్లు అలా తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సాగర్ సంగమం, శంకరాభరణం, భారతీయుడు, పెదరాయుడు, ఖైదీ నెంబర్ 150, మగధీర, విక్రమార్కుడు, సింహ, భాష, మిర్చి, ఇంద్ర, సమరసింహారెడ్డి, సింహాద్రి, రంగస్థలం, మహానటి, 3 ఇడియట్స్, బాగ్ మిల్కా బాగ్, రంగ్ దే బసంతి, ఇలా లార్జర్ దాన్ లైఫ్ ఉన్న సినిమాలు చూడండి. ఒకసారి ఇందులో గమనించండి. ఈ కథలు 10 సంవత్సరాల కథలు అయి ఉండొచ్చు, ఒక తరం కథలు, ఒక లైఫ్ స్టోరీ, లేకపోతే 2 తరాల కథలు. కథాకాలం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ ఎగ్జాంపుల్స్లో. వీటిని స్ట్రైట్గా చెబితే ఇంట్రెస్ట్ లెవెల్ రాదు. ఎందుకంటే లీనియర్లో కొన్ని గెస్ చేసేస్తాం, నాన్ లీనియర్లో గెస్ చేయడానికి కుదరదు. ఇంకొకటి ఏంటంటే అసలు చెప్పాలనుకున్న కథ సోల్ తగ్గిపోతుంది అనమాట లీనియర్లో చెప్తే. అందుకే నాన్ లీనియర్కి వెళ్తారు ఎక్కువ. నాన్ లీనియర్లో స్టార్ట్ చేస్తే బెటర్ అని బాగా ఆలోచించి డిసైడ్ అయ్యి కథను ప్రజెంట్లో నడిపి మిగిలిన కథ మధ్యలో చెబుతూ వెళ్ళిపోతారు. నెక్స్ట్, నాన్ లీనియర్లో చాలా ప్రశ్నలు ఫస్ట్ హాఫ్లో వేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో వస్తాయి మీకు నాన్ లీనియర్లో, సస్పెన్స్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో వీటి ఆన్సర్లు తెలుస్తూ ఉంటాయి. ఇంట్రెస్ట్ లెవెల్ కానీ పెరుగుతూ ఉంటుంది, యాంటిసిపేషన్ పెరుగుతూ ఉంటుంది. ఇంకోటి, మెయిన్ క్యారెక్టర్ని హైలైట్ చేస్తారు. ఇది అన్ని కథల్లో చేసేదే. నెక్స్ట్, ఈ స్క్రీన్ ప్లే వలన కథకి హెల్ప్ జరుగుతుంది. ఫైనల్గా మోస్ట్ ఎఫెక్టివ్ ఎండింగ్ ఈ కథకు రావాల్సిన ప్రేక్షకులకు అందాల్సిన ఎమోషన్ అందించే అనుభూతి ఐక్యత అంటమే అది అందిస్తుంది అన్నమాట. ఇది ఈ స్క్రీన్ ప్లేలో మనం గమనిస్తాం. కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం. అసలు నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలు అలా తీసుకోవడానికి గల కారణాలు కొన్ని సినిమాలని మనం చూద్దాం. ఫస్ట్ వన్, మహానటి. మీ అందరూ తెలుసు, మీ అందరూ చూశారు కూడా. పాయింట్ 1, స్టోరీ టైం ఎంత? స్టోరీ టైం చాలా ఎక్కువ. సావిత్రి గారి బాల్యం చెప్పాలి, సావిత్రి గారి యవ్వనం చెప్పాలి, ఇండస్ట్రీలో ఎదుగుదల చెప్పాలి, ఆవిడ ప్రేమ చెప్పాలి, అప్స్ అండ్ డౌన్స్ అన్నీ చెప్పాలి, ఎఫెక్టివ్గా చెప్పాలి. ముఖ్యంగా అంటే స్టోరీ టైం చాలా ఎక్కువ కాబట్టే నాన్ లీనియర్కి వెళ్ళారు. అంటే కుదించాలి, చాలా టైంని కుదించాలి, 2-2.5 గంటలు. నెక్స్ట్, కథను స్ట్రైట్గా మొదలు పెట్టామనుకోండి, ఇంట్రెస్ట్ ఉంటుందా? కథను స్ట్రైట్గా మొదలు పెడితే ఇంట్రెస్ట్ ఏముండదు, గెస్ వచ్చేస్తుంది. అందుకే డబుల్ ట్రాక్, సమంత ట్రాక్ ద్వారా నరేట్ చేశారు. ఈ ట్రాక్ తీసేయండి, యాంటిసిపేషను, ఇంట్రెస్ట్ లెవెల్ అంతా తగ్గిపోద్ది. సమంత పాత్ర ద్వారా ఆడియన్స్ సావిత్రి గారి లైఫ్ని చూస్తూ వెళ్తారనమాట. ముఖ్యంగా 2020లో సావిత్రి గారిని, అంటే ఈ జనరేషన్కి ఈ కథ చెప్పాలి, వాళ్ళకి చూడాలి అనిపించేలా చేయాలి. అందుకే ఆడియన్స్ లెవెల్లోనే సమంత గారి పాత్ర స్టార్ట్ అవుతుంది. తను తెలుసుకుంటూ వెళ్తుంది, మనము తనతో ట్రావెల్ అవుతూ వెళ్తాం. నాన్ లీనియర్లో సౌలభ్యం ఏంటంటే కథను పూర్తిగా చెప్పకుండా పార్ట్స్గా చెప్పడం. సో నెక్స్ట్ పార్ట్ ఏముంటో గెస్కి అందదు, ఆబ్వియస్గా గెస్కి అందదు కదా. నెక్స్ట్, థర్డ్ వన్, శంకరయ్య పాత్ర ద్వారా చిన్నపాటి సస్పెన్స్, ఎవరతను, ఏమైంది సావిత్రి గారి కథ, ఇవన్నీ స్క్రిప్ట్లో బాగా వెళ్ళారు. సో క్యూరియాసిటీ వచ్చింది, ఇంట్రెస్ట్ లెవెల్ వచ్చింది, సస్పెన్స్ ఉంది, అది వచ్చేలా చేసుకున్నారు. నెక్స్ట్, ఫోర్త్ పాయింట్, హైలైటింగ్ ద మెయిన్ క్యారెక్టర్. సిడ్ఫీల్డ్ బుక్లో ఒక థీరీ ఉంది, దాన్ని ఏమంటారంటే థీరీ ఆఫ్ ఇల్యూమినేషన్ అనే థీరీ ఒకటి ఉందన్నమాట. ఈ థీరీ ప్రకారం మెయిన్ క్యారెక్టరు సెంటర్లో ఉంటే, మిగిలిన క్యారెక్టర్లు చుట్టూ ఉంటే, మెయిన్ క్యారెక్టర్ సెంటర్లో ఉంది, మిగిలిన క్యారెక్టర్లన్నీ చుట్టూ ఉన్నాయి, ఒక్కో క్యారెక్టర్ ద్వారా లైట్ వేస్తూ ఉన్నాం. ఒక్కో క్యారెక్టర్ ఒక్కో లైట్, టార్చ్ లైట్ లాంటిది లైట్ ఆన్ చేస్తూ ఉందనుకోండి, టార్చ్ లైట్లు 1 by 1 వెలుగుతూ ఉన్నాయి. అప్పుడు అవన్నీ మెయిన్ క్యారెక్టర్ మీద పడుతూ మెయిన్ క్యారెక్టర్ హైలైట్ అవుతుంది. ఈ విధంగా మెయిన్ క్యారెక్టర్ ఇల్యూమినేట్ అవ్వటాన్నే ఆయన థియరీ ఆఫ్ ఇల్యూమినేషన్ అంటాడు. ఇది సిడ్ఫీల్డ్ బుక్లో ఉంది. మనం ఏ కథ రాసుకున్నా కానీ ఈ పని చేస్తారు మనం.
సో ఈ మహానటి సినిమాలో సమంత పాత్ర సావిత్రి గారి మీద లైట్ వేస్తూ వెళ్ళింది. మిగిలిన పాత్రలు కూడా నరేష్ గారు కావచ్చు, ఫ్రెండ్స్ పాత్రలు కావచ్చు, డ్రైవర్ పాత్రలు కావచ్చు, అలాగే మిగిలిన పాత్రలన్నీ లైట్ వేస్తాయి సపోర్టింగ్ క్యారెక్టర్. ఈ సపోర్టింగ్ క్యారెక్టర్ వల్లనే మెయిన్ క్యారెక్టర్ హైలైట్ అవుతూ ఉంటుంది. అవి లేకపోతే మెయిన్ క్యారెక్టర్ని హైలైట్ చేయడం కుదరదు. సో ఈ థియరీ ఆఫ్ ఎలిమినేషన్ ఏ సినిమాలోకైనా ఏ కథలోకైనా తీసుకొచ్చేస్తారు. నెక్స్ట్ 5th పాయింట్, స్క్రీన్ ప్లే హెల్ప్స్ టు ద స్టోరీ. అంటే స్క్రీన్ ప్లే అనేది కథకి హెల్ప్ అవుతుంది, హెల్ప్ అవ్వాలి కూడా. సావిత్రి గారి కథని జనాలకు తెలియడం, సావిత్రి గారి పెయిన్ అర్థం కావడం, ఇవన్నీ జరుగుతూనే సావిత్రి గారి ఫాదరు ఫోటో కోసం చాలా తపన పెడతారు. మీరు గమనించే ఉంటారు, ఫాదర్ ఫోటో ఎలా ఉంటుంది, నాన్నకి మీసాలు ఉంటాయా, ఎలా ఉంటాయి అని తపన పడుతుంది నాన్న ఫోటో కోసం. నాన్నను చూడలేదు తను. అది సమంత పాత్ర వెతికి తెచ్చిస్తుంది. మీరు కావాలితే చూడండి, లాస్ట్ ఎండింగ్లో ఇంత స్క్రీన్ ప్లే చేసి ఎంత బాగా లింక్ చేశారంటే సమంత పాత్ర ఆ ఫోటోని ఎతికి తెచ్చిచ్చి సావిత్రి గారి దగ్గర పెడుతుంది. అంటే ఈ స్క్రీన్ ప్లే వల్ల ఈ హెల్ప్ కథలోకి వచ్చిందనమాట. సావిత్రి గారు ఏదైతే పొందలేకపోయారో, దేనికోసం అయితే తపన చెందారో అది సమంత పాత్ర తీసుకెళ్ళిస్తుంది. ఇట్ హెల్ప్స్ ద స్టోరీ. అంటే ద స్క్రీన్ ప్లే హెల్ప్స్ టు ద స్టోరీ. అక్కడ కథ మంచి రౌండ్ ఆఫ్ అయింది. నెక్స్ట్ 6th వన్, మోస్ట్ ఎఫెక్టివ్ ఎండింగ్. కథలో ఎమోషనల్ ఎండింగ్. సమంత పాత్ర సావిత్రి గారి గురించి చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటుంది. గమనించండి, కీన్గా మనం ఇన్వాల్వ్ అయితే మనకు కూడా కన్నీళ్ళు వస్తాయి. అదే మోస్ట్ ఎఫెక్టివ్ ఎండింగ్. సినిమా కథ కావాల్సింది కూడా అదే, అనుభూతి, ఐక్యత. అప్పుడు దాకా ఉన్న అనుభూతి ఎండింగ్లో మనకి అలాగా గుండెల్ని హత్తుకునేలాగా ఉండాలి. అలా నాన్ లీనియర్ వలన చాలా లాభాలు జరుగుతాయి. ఇది మనం మహానటి సినిమాలో మనం గమనిస్తాం. నెక్స్ట్ రంగస్థలం సినిమాకి వద్దాం. ఫస్ట్ స్టోరీ టైం ఎంత రంగస్థలంలో? రంగస్థలం కథాకాలం చాలా ఎక్కువ. అదంతా కథలో సర్దాలే. ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్, నాట్ ఎఫెక్టివ్ ఇన్ స్ట్రైట్ నరేషన్. కథను స్ట్రైట్గా చెప్పేస్తే ఇంట్రెస్ట్ రాదు. పైగా చాలా విషయాలు గెస్ చేసేస్తాం. రాజీవ్ కనకాల ఎపిసోడ్ స్ట్రైట్గా చెప్తే మనం గెస్ చేసేస్తాం. ప్రకాష్ రాజ్ కూతురు ప్రేమ కథ కూడా ఓపెన్ చేస్తే గెస్ చేసేస్తాం. అది తెలిస్తే బాగోదు కదా, అవి దాచిపెట్టాలి. పైగా ప్రకాష్ రాజుకి సేవ చేస్తున్నాం కదా, దాన్ని ఎక్కువ టైం మనం చూపించలేము కథలో. చాలా టైము 3 months దాకా సేవ చేసినట్టు చూపిస్తారు. ఒక బెడ్ మీద ఉన్న వ్యక్తికి సేవ చేస్తున్నాం అని చూపించేది ఎంతసేపు లాగుతాం మనం స్క్రీన్ మీద? అది ఎక్కడ వస్తుంది? ప్రీ క్లైమాక్స్ దగ్గర వస్తుంది యాక్చువల్గా. అది యాక్చువల్గా బోరింగ్ చాలా. కానీ దాన్నే మెయిన్ బేస్గా తీసుకుని ఏదైతే బోరింగ్ ఉందో, ఏదైతే మనకి చూపించలేమో, దాన్నే ఆ బోరింగ్ ఎపిసోడ్ని తీసుకుని ఓపెన్ చేసి క్యూరియాసిటీ రన్ చేసి అతను బతికించి అతన్ని చంపినప్పుడు మోస్ట్ ఎఫెక్టివ్ ఎండింగ్ వచ్చింది. మీరు అది గమనించండి. నెక్స్ట్ యాంటిసిపేషన్, ఇంట్రెస్ట్ లెవెల్ అండ్ సస్పెన్స్. ప్రకాష్ రాజ్కి రామ్ చరణ్కి మధ్య బలమైన హుక్ ఓపెనింగ్ సీన్ వేయడం. ఎందుకు సేవలు చేస్తున్నాడు, బ్రతుకుతాడా లేదా, కారణం ఏంటి అనే ఇంట్రెస్ట్ వచ్చింది కథలో. ఓ సస్పెన్స్ కూడా ఉంది. నెక్స్ట్ 4th వన్, హైలైటింగ్ ద మెయిన్ క్యారెక్టర్. చిట్టుబాబు క్యారెక్టర్ని ఎలాగ హైలైట్ చేస్తూ వెళ్తారు, మీరు గమనిస్తూనే ఉంటారు. నెక్స్ట్ 5th వన్, స్క్రీన్ ప్లే హెల్ప్స్ టు ద స్టోరీ. ఈ తీసుకున్న స్క్రీన్ ప్లే వల్లనే ప్రకాష్ రాజ్ కాపాడబడ్డాడు, ప్రకాష్ రాజ్కి సేవలు జరిగినాయి, ప్రకాష్ రాజ్ మళ్ళీ మనిషి అయ్యాడు. హమ్మయ్య అనుకునేసరికి ఒక కొత్త నిజం తెలిసింది మనకి. తమ్ముడిని చంపింది ప్రకాష్ రాజే అనే కొత్త కోణం, ఒక కొత్త కథ చెప్పే ఛాన్స్ దొరికింది. లేకపోతే ఇది చెప్పడం కుదరదు. ఈ స్క్రీన్ ప్లే లేకపోతే చెప్పడం కుదరదు. అంటే మనం ఊహించని కథ అనమాట. అప్పుడు వరకు ఊహించిన కథ వేరు, ఊహించని కథ వేరు. అది బాగా పెప్పు వచ్చింది. అంటే ఈ స్క్రీన్ ప్లే వల్లే హెల్ప్ జరిగింది అనమాట స్టోరీకి. నెక్స్ట్ మోస్ట్ ఎఫెక్టివ్ ఎండింగ్. నాన్ లీనియర్ వల్లనే మోస్ట్ ఎఫెక్టివ్ ఎండింగ్ వచ్చింది.
ఇవన్నీ ఒకసారి ఆలోచిస్తే స్టోరీ టైం కావచ్చు, నాట్ ఎఫెక్టివ్ ఇన్ స్ట్రైట్ నరేషన్, యాంటిసిపేషన్, ఇంట్రెస్ట్ లెవెల్, సస్పెన్స్, హైలైటింగ్ ద మెయిన్ క్యారెక్టర్, స్క్రీన్ ప్లే హెల్ప్స్ టు ద స్టోరీ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ ఎండింగ్. ఈ పాయింట్లన్నీ ఆలోచిస్తే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే కరెక్ట్గా ఉందనిపిస్తుంది. ఒక్కసారి మీరు ఈ కథని స్ట్రైట్ లైన్లో చెప్పండి, ఒకసారి ఆలోచించండి. రంగస్థలం సినిమాని స్ట్రైట్లో చెప్తే ఎఫెక్టివ్గా వస్తుందా? స్ట్రైట్లో రాసుకుంటారు, కానీ స్క్రీన్ ప్లే చేసేటప్పుడు ఎఫెక్టివ్గా వచ్చేటట్టు తీర్చిదిద్దుతారు అన్నమాట. అదే కథకుల యొక్క స్క్రీన్ ప్లే మీద పట్టు. నెక్స్ట్ 3 Idiots అందరూ చూశారు కాబట్టి దీన్ని కూడా చూడండి ఒకసారి. స్టోరీ టైం ఎంత? 10 సంవత్సరాల కథాకాలం కుదించి చెప్పాలి. నాట్ ఎఫెక్టివ్ ఇన్ స్ట్రైట్ నరేషన్, స్ట్రైట్గా రాంచో కథ ఇది అని ఫ్లాష్ బ్యాగు, రాంచో ఇంజనీరింగ్ అయ్యాక 4 years అంటే 4 years IIT అయిన తర్వాత 6 years ఏం చేశాడు రాంచో అంటే 6 yearsలో డ్రామా లేదు. ఆ 6 years చెప్పడం కట్ చేయాలి కథలో. ఇటువంటి స్టోరీలో హోల్స్ అన్నీ కవర్ చేయాలి కాబట్టి అందుకే స్ట్రైట్ నరేషన్ చేయరనమాట. 6 years తర్వాత అని వేయకుండా దాన్ని అంత నీట్గా స్క్రీన్ ప్లే చేశారు చూడండి. నెక్స్ట్ యాంటిసిపేషన్, ఇంట్రెస్ట్ లెవెల్, సస్పెన్స్. సినిమా ఓపెనింగ్లో మాధవన్, రాజు, చతురు వీళ్ళందరూ రాంచో కోసం జర్నీ స్టార్ట్ చేస్తారు. రాంచో ఎక్కడ, ఏమయ్యాడు అనే క్యూరియాసిటీ రప్పించారు కథలో. నెక్స్ట్ అలాగే ఇంటర్వెల్కి రాంచో ఫోటోలో లేకపోవడం, ఇది ఒక బ్యాంక్ కింద, ఇలా ఇంట్రెస్ట్ లెవెల్ చివరి వరకు కొనసాగించారు. నెక్స్ట్ హైలైటింగ్ ద మెయిన్ క్యారెక్టర్. మాధవన్ వాయిస్ ఓవరు కథకి చాలా హెల్ప్ అయింది. అన్ని క్యారెక్టర్స్, అన్ని ఇన్సిడెంట్స్ సిడ్ఫీల్డ్ థియరీ ఆఫ్ ఎలిమినేషన్ ప్రకారమే పర్ఫెక్ట్గా చేశారు. అలాగే రాంచోని హైలైట్ చేస్తూ వెళ్ళారు. నెక్స్ట్ స్క్రీన్ ప్లే హెల్ప్స్ టు ద స్టోరీ. రాజు, మాధవన్లో రాంచో వలన మారారు, ఇది మనకు తెలుసు, లాభపడ్డారు కూడా. కానీ రాంచోకి వీరిద్దరు ఏం చేయలే. సో రాంచో లవర్ అయిన ప్రియాని పెళ్లి చేసుకుంటుంటే ఆ పెళ్లి చెడగొట్టి రాంచో ప్రియాని ఈ ఇద్దరు ఫ్రెండ్స్ కలుపుతారు. మీరు కావాలంటే ఎండింగ్లో చూస్తే రాంచో ప్రియాని కలిపేది ఎవరు? వాళ్ళిద్దరు ఫ్రెండ్సే. పెళ్ళిలోంచి తీసుకొచ్చేస్తారు. అంటే ఇది పెండింగ్లో ఉంది, రౌండ్ ఆఫ్ కాలే కథలో. ఆ పెండింగ్ ఈ స్క్రీన్ ప్లే వలన కంప్లీట్ అవుతుంది, రౌండ్ ఆఫ్ అవుతుంది అనమాట. ఇది బాగా చేశారు. నెక్స్ట్ మోస్ట్ ఎఫెక్టివ్ ఎండింగ్. చతుర్కి రాంచోకే పందెం, దానితోనే స్క్రీన్ ప్లే స్టార్ట్ అయింది. చతుర్ వాదన తప్పు అని, రాంచో వాదన సిద్ధాంతం కరెక్ట్ అని కథలో థీమ్. అదంతా ఎండింగ్లో వచ్చేలా చేసుకున్నారు. ఈ స్క్రీన్ ప్లే వల్లనే అది వచ్చింది, అందుకే అలరించింది అనమాట. ఇదే విషయాన్ని రంగ్ దే బసంత్లో కూడా చూస్తాం. రంగ్ దే బసంత్లో స్టోరీ టైం చాలా ఎక్కువ. ఇండిపెండెన్స్ డే స్టోరీ చెప్పాలి, ఇంకొక యూత్ మాధవన్ జర్నీ స్టోరీ చెప్పాలి, యూత్ స్టోరీ చెప్పాలి, ఆ డాక్యుమెంటరీ స్టోరీ చెప్పాలి, చాలా చెప్పాలి. స్టోరీ టైం చాలా ఎక్కువ. నెక్స్ట్ నాట్ ఎఫెక్టివ్ ఇన్ స్ట్రైట్ నరేషన్. పద్ధతిగా చెప్పుకుంటూ స్ట్రైట్గా చెప్తే ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉండదు. ఇది రంగ్ దే బసంత్ మీరు గమనించండి. ఎలా చెప్తాం? డాక్యుమెంటరీ స్టార్ట్ అయిందని మొత్తం డాక్యుమెంటరీ అంతా చూపిస్తామా? చూపించలేము, ఇంట్రెస్ట్ ఉండదు. ఫస్ట్ హాఫ్లో ఇండిపెండెన్స్ చెప్పి నెక్స్ట్ సెకండ్ హాఫ్లో స్టోరీ చెప్తామా? బ్యాలెన్స్ రాదు. అందుకే విజువల్ మ్యాచ్ కట్ అనే ఎడిటింగ్ టెక్నిక్ ద్వారా కథలు చెప్పుకుంటూ వెళ్తారు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ యాంటిసిపేషన్, ఇంట్రెస్ట్ లెవెల్ అండ్ సస్పెన్స్. ఓపెనింగ్ సీన్తోనే ఇంట్రెస్ట్ రప్పించేస్తారు. కథలో ఇండిపెండెన్స్ అంతా యాంటిసిపేషన్తోనే నరేట్ చేశారు. సెకండ్ హాఫ్ మాధవన్ చనిపోయాక ఇంకా కథ పరుగులు పెడుతూ వెళ్తుంది. నెక్స్ట్ హైలైటింగ్ ద మెయిన్ క్యారెక్టర్స్. అన్ని క్యారెక్టర్స్ ఇంపార్టెన్స్ ఉంది, వాటిని ఇండిపెండెన్స్ వార్లో హైలైట్ చేశారు, వాళ్ళ త్యాగాలు చూపించారు, థియరీ ఆఫ్ ఎలిమినేషన్ బాగా వాడారు. నెక్స్ట్ స్క్రీన్ ప్లే హెల్ప్స్ టు ద స్టోరీ. విజువల్ మ్యాచ్ కట్ స్క్రీన్ ప్లే ఫార్మాట్ వలన సెకండ్ హాఫ్ మిడ్కి డాక్యుమెంటరీ పూర్తవుతుంది. తర్వాత మాధవన్ మరణం, తర్వాత యూత్ బ్యాచ్ తిరుగుబాటు, మినిస్టర్ని చంపటం, రేడియో స్టేషన్లో జాతికి సందేశం, చివరిగా ఆర్మీ చేతుల్లో వీరమరణం. ఈ ఫ్లోలో యూత్లో మొదట సీరియస్నెస్ లేదు, తర్వాత సీరియస్నెస్ వస్తుంది, చివరిగా తెగింపు, మరణం వస్తుంది.
సీరియస్నెస్ లేని యూత్లోకి ఒక ఇంజెక్షన్లా పేట్రియాటిజాన్ని నింపడం ఇదే బాగా హెల్ప్ చేసిందనమాట. దానితో క్యారెక్టర్స్ రియాక్షన్ మారింది. ఈ సైకలాజికల్ స్క్రీన్ ప్లే ప్యాటర్న్ కథకి బాగా హెల్ప్ అయింది, ఎఫెక్టివ్గా ఉంది. మాధవన్ చనిపోయేసరికి స్క్రీన్ ప్లే చేసిన హెల్ప్ ఏమిటి స్టోరీకి అంటే సీరియస్నెస్ లేని కుర్రోల్లో పేట్రియాటిజం నిండిపోయేసరికి వాళ్ళ రియాక్షన్ మారిపోయింది. అదే రంగ్ దే బసంత్. ఒకప్పుడు యూత్ ఎలా ఉన్నారు, భగత్ సింగ్ వాళ్ళందరూ, సుఖదేవ్ వాళ్ళందరూ ఎలా ఉన్నారు, ఇప్పుడు యూత్ ఎలా ఉన్నారు అని చూపిస్తూ ఇప్పుడు యూత్లో కూడా దేశభక్తి నిండితే వాళ్ళ రియాక్షన్లు కూడా ఎలాగే ఉంటాయి, ఈ యూత్ కూడా ఏమాత్రం తగ్గరు అని చెప్పగానే చెప్తారనమాట. నెక్స్ట్ మోస్ట్ ఎఫెక్టివ్ ఎండింగ్. రంగ్ దే బసంత్ కథకి, పేట్రియాటిజం కథకి అల్టిమేట్ సాక్రిఫైస్ ఇస్తూ ప్రాణాలు పోతుంటే వాళ్ళు చేసిన పేట్రియాటిక్ పాత్రలు గుర్తుకు తెచ్చుకోవడం సూపర్ బైండింగ్. మీరు గమనించండి, అన్ని పాత్రలకి ఆ ఎండింగ్లో చనిపోతుంటే ఆ పేట్రియాటిక్ ఫ్లేవర్ మళ్ళీ టచ్ చేస్తూ ఉంటారు. అలాగే అందరూ లాస్ట్ సీన్లో తుపాకులు నాటాలని భగత్ సింగ్ బాల్యంలో సీన్ వేసి రంగ్ దే బసంత్ థీమ్ని చెప్పడం ఎక్సలెంట్ అనమాట. సాడ్ ఎండింగ్ అయినా కానీ ద గ్రేట్ ఎండింగ్ కింద చేశారు దాన్ని. నెక్స్ట్ బాగ్ మిల్కా బాగ్ సినిమాకి వద్దాం. స్టోరీ టైం చూడండి, బాగ్ చిన్ననాటి నుంచి బాగ్ మిల్కా బాగ్లో మిల్కా సింగ్ చిన్ననాటి నుంచి యవ్వనం, ఆర్మీ లైఫ్, ఒలింపిక్స్ లైఫ్, పాకిస్తాన్లో పార్టీషన్ జరిగిన నరమేధం, ఇలా ఎంతో పెద్ద కథ. ఇంత పెద్ద స్టోరీ టైంని కుదించి చెప్పాలి. నాట్ ఎఫెక్టివ్ ఇన్ స్ట్రైట్ నరేషన్. బాగ్ జీవితంలో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఫౌండేషన్ చిన్ననాటి నుండి జరిగింది. అది స్ట్రైట్గా చెప్పలేరు కూడా. అదే చెప్పేస్తే బాగ్ పరుగుకి అర్థం లేకుండా పోతుంది. స్ట్రైట్గా చెబితే ఈ విషయం హైలైట్ కాదు. బాగ్ మిల్కా బాగ్ తన జీవితంలో పరుగు ముఖ్యమని విజువల్ మ్యాచ్ కట్ ఎడిటింగ్ ద్వారా చెబుతూ వెళ్తారు. ప్రతిసారి బాగ్ మిల్కా బాగ్, బాగ్ మిల్కా బాగ్ అని ఆ థీమ్ని ప్రతిసారి రిపీట్ అవుతూ ఉంటుంది విజువల్ మ్యాచ్ కట్ ద్వారా. సో ఇది స్ట్రైట్గా చెప్పిస్తే రాదు. నెక్స్ట్ యాంటిసిపేషన్, ఇంట్రెస్ట్ లెవెల్ అండ్ సస్పెన్స్. సినిమా ఓపెనింగ్లో మిల్కా వెనక్కి తిరిగి చూస్తాడు. బాగ్ మిల్కా బాగ్ అనే అరుపు ఒక పెద్ద ఆయన అంటాడు. అది ఎవరు, ఎందుకన్నాడు, ఆ కథ ఏంటి, ఈ సస్పెన్స్ కథలో ఇంట్రెస్ట్ లెవెల్ పెంచింది. స్టోరీ నరేషన్లో యాంటిసిపేషన్ కూడా ఉంటుందన్నమాట. ఆ యాంటిసిపేషన్ వచ్చేలా చేసుకున్నారు. ఆ సస్పెన్స్ లాస్ట్ మనకి ఎండ్లో ప్రీ క్లైమాక్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత తీరిపోతుంది అనమాట. అక్కడికి తీరిపోయిన తర్వాత ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ తీరిపోతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, హైలైటింగ్ ద మెయిన్ క్యారెక్టర్. ఇది బయోపిక్ సినిమా కాబట్టి క్యారెక్టర్లో పాజిటివ్లు చెప్పారు, నెగిటివ్లు చెప్పారు, చేంజెస్, పెయిన్స్, టార్గెట్స్, గోల్స్ అన్నీ హైలైట్ చేశారు. అప్స్ అండ్ డౌన్స్ చూపించాలి కాబట్టి ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, స్క్రీన్ ప్లే హెల్ప్స్ టు ద స్టోరీ. కథలో కోచ్ల వల్లనే పాకిస్తాన్కి వెళ్తాడు. మీరు గమనించినట్టయితే కోచ్ల ద్వారానే స్క్రీన్ ప్లే స్టార్ట్ అవుద్ది. ఈ స్క్రీన్ ప్లే వల్లనే మిల్కా సింగ్లో గూడు కట్టుకుని ఉన్న ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ పాకిస్తాన్లో జర్నీ చేసి తన గతం తలుచుకుని బాధపడి ఓవర్కమ్ అవ్వటంతో కంప్లీట్ అవుతుంది. అంటే కోచ్లు కథ చెప్తూ ప్రీ క్లైమాక్స్ దాకా చెప్తారు. చెప్తే పాకిస్తాన్ వెళ్ళమని ఆదేశాలు వస్తాయి. పాకిస్తాన్ వెళ్ళమని ఆదేశాలు వస్తే అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్తే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ తీరిపోతుంది. తను పాకిస్తాన్ మీద గెలుస్తాడు. మీరు చూడండి. సో ఈ స్క్రీన్ ప్లే వల్ల హెల్ప్ ఏం జరిగింది, మిల్కా సింగ్ పాకిస్తాన్ వెళ్ళాడు, తన ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ పోగొట్టుకున్నాడు. ఎప్పటి నుంచో గూడు కట్టుకున్న ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ పోగొట్టుకుని అక్కడ గెలిచాడు. పాకిస్తాన్ మీద గెలవటంతో అది తీరిపోయిందనమాట. మీరు చూడండి. నెక్స్ట్ మోస్ట్ ఎఫెక్టివ్ ఎండింగ్. పాకిస్తాన్లో ఫ్లయింగ్ సిక్ అనే బిరుదు వచ్చింది. తన ఓటమితో మొదలైన కథ పరిపూర్ణ గెలుపుతో సినిమా ఎండింగ్ ఇచ్చారు. మిల్కా తన బాల్యంలో మిల్కాతో నవ్వుతూ ఉంటాడు. ఆ షాట్ చూడండి, మిల్కా సింగ్ పరిగెడుతూ ఉంటే దాని పక్కన తన చిన్ననాటి మిల్కా సింగ్, బాల్యం మిల్కా సింగ్ పరిగెడుతున్నట్టు వాళ్ళిద్దరు నవ్వుకుంటూ ఉంటారు ఆ బాల్యంతో. ఇప్పుడు మిల్కా అలాగా ఎండింగ్ షాట్ అద్భుతం అనమాట. అది మోస్ట్ ఎఫెక్టివ్ ఎండింగ్. నెక్స్ట్ ఇలాగే
మీరు పాన్ సింగ్ తోమర్ ఇర్ఫాన్ ఖాన్ సినిమా స్క్రీన్ ప్లే గమనించండి. ఇందులో ఒక జర్నలిస్ట్ వచ్చి పాన్ సింగ్ని కలిసి తన కథ అంతా ఫ్లాష్ బ్యాక్లో చెప్తాడు. ఒక జర్నలిస్ట్ వస్తాడు, పాన్ సింగ్ని కలుస్తాడు. కలవంగానే పాన్ సింగ్ ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పేస్తాడు. కట్ చేస్తే ఇది అంతా విన్న జర్నలిస్టు పాన్ సింగ్ గురించి పేపర్లో నూసేస్తాడు. దీంతో కథ మారుతుంది అన్నమాట. పాన్ సింగ్ మీదకి ఆర్మీ వస్తుంది. తర్వాత ఇంకా రకరకాల యాక్షన్ రియాక్షన్ ఫార్మాట్లో పాన్ సింగ్ చివరికి చనిపోతాడు. సో పాన్ సింగ్ సోమర్లో ఎంచుకున్న స్క్రీన్ ప్లేలో జర్నలిస్ట్ కథ చెప్పడం వల్ల జరిగిన హెల్ప్ ఏంటి కథకి? జర్నలిస్టు దాన్ని ప్రింట్ చేస్తాడు పేపర్లో ప్రింట్ చేయడం వల్ల కథ మారుతుంది అనమాట. సో స్క్రీన్ ప్లే అనేది హెల్ప్ అవుతుంది కథకి. ఆ ఉపయోగం జరగాలి కదా, అది చాలా ముఖ్యం. సో బ్యాక్ అండ్ ఫోర్త్ తీసేసుకున్నామా, ఫ్లాష్ బ్యాక్ తీసుకుందాం అంటేనే కుదరదు. దానికి కూడా రీజన్స్ అండ్ లాజిక్స్ ఉండాలి. నెక్స్ట్ అలాగే రాజా రాణి స్టోరీ స్క్రీన్ ప్లే చూడండి. మంచి కథ మనం చూసాం. ఆర్యది, నయనతార వీళ్ళందరూ ఉండేది. ఓపెనింగ్ ఎలా ఉంటుంది? పెళ్ళితో స్టార్ట్ చేశారు. ఫస్ట్ హీరోయిన్ లవ్ స్టోరీ, అదొక ఫెయిల్యూర్ కథ. ఫాదర్ నరేట్ చేస్తాడు. ఎందుకు? తండ్రి సాక్షి కాబట్టి హీరో వింటాడు ఆ పెయిన్ అంతా, నయనతార కథ అంతా. నెక్స్ట్ హీరో లవ్ స్టోరీ. హీరో గడిది కూడా ఒక ఫెయిల్యూర్ ఉంది కదా, అది ఫ్రెండ్ నరేట్ చేస్తాడు సంతానం. ఎందుకంటే వాడే సాక్షి, వాడు అందులో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు హీరోయిన్ అంటది, నయనతార అంటది. ఎండింగ్లో వీళ్ళిద్దరు కలయిక. ఎంత బ్యాలెన్సింగ్గా ఉంది. ఇదే స్క్రీన్ ప్లేని ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ విభజన చేశారు కాబట్టి ఎంత బాగుంది. ఇదే స్ట్రైట్గా చెప్పండి. అప్పుడు ఏం చేయాలి? స్ట్రైట్గా చెప్తే ఫస్ట్ హాఫ్లో 2 ఫెయిల్యూర్ స్టోరీలు చెప్పేసి మిడ్ పాయింట్కి పెళ్లి చేసి సెకండ్ హాఫ్లో వీళ్ళని కలపాలి. ఈ డిజైన్ ఎలా ఉంటుంది చెప్పండి? బాగుంటుందా? అస్సలు బాగోదు. సో ఈ స్క్రీన్ ప్లే వలన యూజ్ ఏం జరిగింది కథకి, అదొకసారి ఆలోచిద్దాం. ఒకరి ఫెయిల్యూరు లవ్ స్టోరీ బాధ ఇంకొకరు తెలిసింది. ప్రేమ తాలూకు పెయిన్ అనేది ఎలా ఉంటుందో తెలుసుకుంది. కాబట్టి వీళ్ళిద్దరు మారారు, కలుసుకున్నారు. అది చాలా బాగా బ్యాలెన్స్ చేశారు కథలో. అలాగే మనకు రీసెంట్గా వచ్చిన బ్రోచెవర్ ఎవరో చూడండి. ఇంట్రెస్ట్ లెవెల్ పెంచడం కోసం నాన్ లీనియర్ చెప్తూ వెళ్ళారు. బ్రోచెవర్ ఎవరిలో ఇంటర్వెల్కు ఎంగేజింగ్గా ఉంటూ షాక్ వచ్చిందా లేదా? వచ్చింది. ఇదే స్ట్రైట్గా చెప్పండి. ఆ కథ ఈ కథ స్ట్రైట్గా సీన్లు వేసి చెప్పండి, రాదు. స్క్రీన్ ప్లే హెల్ప్స్ టు ద స్టోరీ. రాసుకున్న స్క్రీన్ ప్లే వలన అన్ని క్యారెక్టర్స్కి మిడ్కి టార్గెట్ ఏర్పడింది. ఇంకో పక్క ఫాదరు శ్రీకాంత్ అయ్యంగారికి, పోలీస్ ఫ్రెండ్ హర్షవర్ధన్కి మధ్య ట్రాక్ వేశారు. సో ఈ ట్రాకు ఆ డిస్కషన్ అలా జరుగుతూనే ఆ ట్రాక్లోనే శ్రీకాంత్ అయ్యంగారికి రియలైజేషన్ అయ్యేలాగా హర్షవర్ధన్ పాత్రను తీర్చిదిద్దారు. అంటే కూతురుని ఏమి అడగకుండానే కూతురు చెప్పిన విషయాలన్నింటినీ వీళ్ళిద్దరు అనలైజ్ చేసుకుంటూ హర్షవర్ధన్ పాత్ర ద్వారా అనలైజ్ చేస్తూ కూతుర్ని అర్థం చేసుకుంటాడు. శ్రీకాంత్ అయ్యంగారు మారిపోతాడు. ఈ స్క్రీన్ ప్లే వల్ల కథ ఉరుకులు పరుగులు పెట్టింది. అన్ని క్యారెక్టర్స్ ఇబ్బంది పడినా వాళ్ళకి దక్కాల్సింది దక్కి రౌండ్ ఆఫ్ అవుతుంది. చివరికి పాప బ్యాగుతో సహా అన్నీ రౌండ్ ఆఫ్ చేశారు. ఎక్కడ తీసుకున్న డబ్బులు అక్కడ ఇచ్చేస్తారు, పాప బ్యాగ్ను కూడా ఇచ్చేస్తారు చివరికి. అంటే కథ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ మళ్ళీ కథ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ మోస్ట్ ఎఫెక్టివ్ ఎండింగ్. ఈ కథకి ఏం ఎండింగ్ అయితే బాగుంటుందో అదే ఇచ్చారు, అదే చేశారు. ఒక కన్న తండ్రి మారాడు, కన్న కూతురుని అర్థం చేసుకున్నాడు కథలో. ఇది బాగా చేశారన్నమాట బ్రోచెవర్ ఎవరాలో. సో ఇన్ని సినిమా కథలు, ఇలా రకరకాల కథలు, రకరకాల స్క్రీన్ ప్లేలు. ఈ స్క్రీన్ ప్లేలో వీళ్ళందరూ చేసేది ఏంటంటే, పెద్ద కథ అయితే కథ అంతా సర్దుకోవాలి. ఫస్ట్ పాయింట్. అన్ని విషయాలు రౌండ్ ఆఫ్ ఇవ్వాలి. నెక్స్ట్ కథనం ఎంగేజ్, ఎంటర్టైన్ చేస్తూనే ఎమోషన్ని చివరి వరకు రప్పిస్తూ కూర్చోబెట్టాలి. మోస్ట్ ఎఫెక్టివ్ ఎండింగ్ రావాలి. ఇన్ని చేయాలంటే ఏ స్క్రీన్ ప్లే ఎంచుకోవాలో, మన కథ ఏ స్క్రీన్ ప్లే ఎఫెక్టివ్గా ఉంటుందో చాలా ఎక్సర్సైజులు చేసిన తర్వాత, చాలా ఆలోచించిన తర్వాత నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అది ఒక రోజులో అయ్యే పని కాదు.
సో ఫైనల్గా వాట్ యూ వాంట్ ఇన్ అవర్ స్క్రీన్ ప్లే ఈజ్ ద బెస్ట్ పాసిబుల్ ఎండింగ్ దట్ వర్క్స్. ఒకసారి వినండి. వాట్ యూ వాంట్ ఇన్ యువర్ స్క్రీన్ ప్లే ఈజ్ ద బెస్ట్ పాసిబుల్ ఎండింగ్ దట్ వర్క్స్. సినిమా కథలో స్క్రీన్ ప్లే చేసే గమ్మత్ ఏమిటంటే ఆ కథకి బెస్ట్ ఎండింగ్ని ఏర్పాటు చేయడం, అది అందరి చేత ఫీల్ అయ్యేలా బాగుంది అనేలా చేయడం. ఈ ఎండింగ్ కథను బట్టి చేసుకుంటారు కథకులు. స్టోరీ లైన్ రౌండ్ ఆఫ్ ఎమోషనల్ ఎండింగ్ సాగర్ సంగమం, శంకరాభరణం, స్వయం కృషి అలాగ చేస్తారు. క్యారెక్టర్ అండ్ టైటిల్ జస్టిఫికేషన్ కమర్షియల్ ఎండింగ్స్ భారతీయుడు, అపరిచితుడు, మిస్టర్ పర్ఫెక్ట్, మహానటి ఇలా చేసుకుంటారు. ఎమోషనల్ పే ఆఫ్ ఏ ఎమోషన్ చెప్పాలని అనుకున్నారో అది క్లైమాక్స్ ఎండింగ్లో ఎఫెక్టివ్గా వచ్చే విధంగా డిజైన్ చేస్తారు. అదే అత్తారింటి దారిది, బిచ్చగాడు, దంగల్, బాగ్ మిల్కా బాగ్, రంగ్ దే బసంతి, బజరంగి భాయిజాన్, రంగస్థలం ఇలాంటి. స్టోరీ థీమ్ పే ఆఫ్ 3 Idiots, పీకే, లగేరో, మున్నబాయ్ ఇలా ప్రతి కథ వేరు, దానికి ఎంచుకోవాల్సిన స్క్రీన్ ప్లే వేరు. ఇందులో జాగ్రత్తలు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మీరు రీసెంట్గా మనకి హిట్ అయిన గీతా గోవిందం చూడండి, ఆ స్క్రీన్ ప్లే మ్యాజిక్ చూడండి. కథ అంతా విజయ్ దేవరకొండ నిత్య మేనన్కి నరేట్ చేస్తూ ఉంటాడు. అలా స్క్రీన్ ప్లే చేసి ఆ స్క్రీన్ ప్లేలో నిత్య సలహా ఇస్తుంది, అదే అప్లై చేస్తాడు విజయ్ దేవరకొండ. అంటే ఏంటి, కథకి స్క్రీన్ ప్లే ఉపయోగపడిందా లేదా? పాయింట్ 1. నెక్స్ట్ పాయింట్ 2, ఈ స్క్రీన్ ప్లే నరేషన్ వల్ల హీరో క్యారెక్టరు ఏదో ఊహించుకుంటూ ఉంటే నిత్య అప్పటికి అప్పుడే ఊహించేసుకుంటున్నావు పెళ్ళి ఇది అదని ఆ హీరో క్యారెక్టర్ని ఒక మంచి పాజిటివ్ క్యారెక్టర్గా మాట్లాడుతుంది. సో ఈ స్క్రీన్ ప్లే వలన మోస్ట్ ఎఫెక్టివ్ ఎండింగ్ వచ్చింది. స్క్రీన్ ప్లే కథకు ఉపయోగపడింది, ఆ కథకి అలా ఉపయోగపడింది. నెక్స్ట్ హీరో క్యారెక్టర్ని పాజిటివ్గానే చూపించింది. ఇదే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్లోనూ ఇదే సేమ్ టైప్ వాడారు. ఒక గొర్రెల మంద ఉంటుంది, మనకి అఖిల్ కనపడతాడు, ఒక పెళ్ళైన జంట రాహుల్, చిన్మయి ఎదురవుతారు. వాళ్ళకి కథ చెప్పి వాళ్ళ ద్వారా పెళ్ళికి వెళ్ళటం, అలా కథ స్క్రీన్ ప్లే చేసుకున్నారు. ఇలాగా ఎన్ని సినిమాలను చూడండి, వాళ్ళు స్క్రీన్ ప్లే చేసుకోవడం వెనకాల ఉద్దేశాలు ఉంటాయి. వాళ్ళు స్క్రీన్ ప్లే చేశారంటే చాలా విషయాలు నిగూఢంగా దాచి ఉంటారు. వాటిని మనం అనలైజ్ చేసుకోవాలి. అందులో స్టోరీ టైం కావచ్చు, స్ట్రైట్లో చెబితే మనకి అంత ఎఫెక్టివ్గా ఉండదు కాబట్టి నాన్ లీనియర్లో చెప్దామని డిసైడ్ అయి ఉండవచ్చు. డబుల్ ట్రాక్ రన్ పెడితే బాగుంటుంది, ఎఫెక్టివ్ వస్తుంది అనుకోవచ్చు. నెక్స్ట్ మోస్ట్ ఎఫెక్టివ్ ఎండింగ్ కోసం ఆలోచించవచ్చు. నెక్స్ట్ క్యూరియాసిటీ లెవెలు అండ్ ఇంట్రెస్ట్ లెవెలు, యాంటిసిపేషన్, నెక్స్ట్ సస్పెన్స్ ఇవన్నీ మెయింటైన్ అవుతాయంటే చేసుకుండా ఉండొచ్చు. ఇలా రకరకాల రీజన్స్ ఉంటాయన్నమాట. సో ఫైనల్గా స్క్రీన్ ప్లే అనేది ఒక మాస్టర్ డిజైన్. స్క్రీన్ ప్లే అనేది ఒక సైకలాజికల్ ప్యాటర్న్. స్క్రీన్ ప్లే అనేది ఒక పర్ఫెక్ట్ గ్రాఫ్. స్క్రీన్ ప్లే అనేది ఒక ఎమోషనల్ అరెస్టింగ్ రన్. స్క్రీన్ ప్లే అనేది ఒక ఫార్ములా రేస్. సో స్క్రీన్ ప్లే ఈజ్ వెరీ టఫెస్ట్ పార్ట్ ఇన్ స్క్రీన్ రైటింగ్. ఇది ఒక అనాలిసిస్ మాత్రమే, నేను ఆలోచించాల్సింది ఇంకా ఉంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.